పుష్కర ఘాట్లను ఆధునిక టెక్నాలజీతో పరిశీలిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతుంటే ఓర్వలేక అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. నగర్ మీద నుంచి సార్ మనం ఆ ఘాట్స్ మీద పెడుతున్నాం సార్. ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం, కొద్దిగా లోయర్ లెవెల్ వెళ్ళండి. ఒక ఘాట్లో పాయింట్ టు పాయింట్ వెళ్ళండి. మేము ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈక్వల్ వచ్చే సమస్య లేదు ఇక్కడ. అన్ని ఎవ్రీథింగ్ ఇప్పుడు నీళ్లు వాటర్ వస్తూ ఉంది, పొలాలకు వెళ్ళిపోతా ఉంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన వాటర్ వచ్చినట్టు ఫ్రెష్గా పొలాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. ఒక పక్క పులిచింతల వాటర్ తీసుకొని రిలీజ్ చేస్తున్నాం. కొంత వాటర్ గోదావరి వాటర్ వస్తూ ఉంది. రెండు వాటర్లు కూడా ఇక్కడ స్నానాలు అవుతానే నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు ఆ సమస్య అర్థం కాదు. ఎవ్రీ ఘాట్ దగ్గర కూడా మేము టెస్టింగ్ చేసి వీఆర్ పబ్లిసైజింగ్ రికార్డ్స్, ఏవి రిజల్ట్స్ అని పబ్లిసైజ్ చేస్తాం. కానీ తెలుసుకొని మీరు రాయండి. ఏదంటే అది రాయొద్దండి. భక్తుల్ని భయపెట్టద్దండి. సెంటిమెంట్స్తో చెలగాటవద్దు. ఇంత మేము కష్టపడేది ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని విషయాల్లో ఒక ఇది ఉండాలి. రెండోది ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నాం.